శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 19th చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడు ఒక దుర్వాస అవతార గాథను చెప్తున్నారు. నందీశ్వర ఉవాచ అతన్యాచ్చరితం శంభోః శృణు ప్రీత్యా మహాముని యతా బభూవ దుర్వాసాః శంకరో ధర్మహేతవే. నందీశ్వరుడు ఇలా చెప్తాడు, ఓ మహాముని, అప్పుడు ఆ శంభుడు యొక్క ఇంకో చరిత్ర చెప్తాను, అది కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ధర్మాన్ని స్థాపింప చేయటానికి దుర్వాస రూపంలో ఆ ప్రభు ఇక్కడ ప్రకటింపబడ్డాడు. బ్రహ్మపుత్రో బభూవాతి తపస్వి బ్రహ్మవిప్రభు అనసూయా పతిర్ధీమాన్ బ్రహ్మాజ్ఞా ప్రతిపాలకః. బ్రహ్మ ఒక్క పుత్రుల్లో పరమ తపస్వి అయిన, అలాగే బ్రహ్మవేత్తలో అత్రి అన్న నామ కొడుకు ఉన్నాడు. బ్రహ్మ ఒక పుత్రుల్లో ఈయన ఒక్కడు. చాలా బుద్ధిమంతుడు. బ్రహ్మ ఒక ఆజ్ఞని ఎప్పుడూ పరిపాలిస్తున్నవాడు. పైగా అనసూయాపతి అంటే ఈవిడ కూడా అటువంటిదే. పతివ్రత శిరోమణి అంటారు. సునిద్రేషాత్ బ్రహ్మణో హి సస్త్రీకః పుత్రకామ్యయా సాత్రాక్షకులనామానాం యయోచ తపసే గిరిం. ఒకానొక సమయంలో బ్రహ్మ నిర్దేశించిన అనుసరిస్తూ ఇక్కడ పుత్రుడు కావాలన్న కోరికతో తన భార్య అయిన అనసూయాదేవితో కలిసి అత్రి తపస్సు చేసుకోవటానికి త్రక్షకుల అన్న ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నివసిస్తున్నాడు. ప్రాణానాయమ్య విధివన్నీ విఘ్నయాతా తటీని తటే తపశ్చచార సమూహద్ అద్వంతో అబ్ద శతం ముని. ఇలా నిర్విఘ్నంగా అంటే ఎటువంటి విఘ్నాలు కలగకుండా చాలా దృఢ నిశ్చయంతో ఆ నది తటం దగ్గర ఆయన చక్కగా ప్రాణాన్ని నిలుపుకుని కొన్ని సంవత్సరాల వరకు కూడా విధి విధానంగా ఒక మహాఘోరమైన తపస్సు చేయడానికి పూనుకుని అలానే చేస్తున్నాడు. య ఏకా ఈశ్వరః కశ్చిదవికారి మహాప్రభుః సమే పుత్రవరం దదాధీతి నిశ్చిత్తమానసః. ఇలా దీర్ఘకాలం వరకు అంతలాగా మహాఘోర తపస్సు చేస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఆయన మనస్సులో ఏముంది, అత్రి మనస్సులో అంటే అక్కడ నాకు ఆ అవికారి అయిన ఆ పరమేశ్వరుడే పుత్రుడు రూపంలో రావాలి అన్న కోరికతో చేస్తున్నాడు. అందుకే మనస్సంతా కూడా దాని మీదే పెట్టి అంత ఏకాగ్ర చిత్తంతో ఆ దీర్ఘకాలం ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అవికారి, పైగా అనిర్వచనీయమైన మహాప్రభు అయిన ఈశ్వరుడే నాకు శ్రేష్టమైన పుత్రుడిగా నాకు లభించాలి, ఇది మళ్ళీ ఆయనే ఇవ్వాలి. అందుకని అలా చేస్తూ ఉన్నాడు. బహుకాలే వ్యతీయాయ తస్మిన్ స్తపతిస్తత్తపః ఆవిర్బభూవ తస్మాత్తు శుచిజ్వాలా మహీయసి. ఇంత కఠోరమైన తపస్సులో పూనుకుని అంతలాగా మహర్షి చేస్తుంటే ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. ఆయన శరీరం ఎంత పవిత్రమైపోయిందంటే ఇంకా అదొక అగ్ని జ్వాలలాగా. అంటే ఈ అగ్ని ఎలా ఉంటుంది అంటే ఇంకా మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఆ వేడిని తట్టుకోలేని స్థితిలో తపింప చేసినట్టుగా ఉంటుంది. ఒక జ్వాల శిఖలాగా తయారైపోయాడు ఆయన. తయా సాన్నిఖిలా లోకా దగ్ధప్రాయా మునీశ్వరాః తథా సురర్షయః సర్వే పీడితా వాసబాధయః. ఆ జ్వాలల్లో ఇంకా ఎలా అయిపోయిందంటే ముల్లోకాల్లో కూడా ఆ వేడికి అన్నీ కూడా భస్మం అయిపోతాయో అన్నట్టుగా అన్ని వేడిని తట్టుకోలేక ఇవన్నీ చూసి ఇంద్రాది సకల దేవతలందరూ కూడా మునిగణములందరూ కూడా ఈ సమస్య నుంచి బయటపడటానికి, సురక్షితంగా ఉంచడానికి, ఈ పీడల నుంచి ఎలా మనం బయటపడాలి అని అథ సర్వే వాసవాద్యా సురక్ష మునయో ముని బ్రహ్మస్థానం యయుః శీఘ్రం తజ్జ్వాలాతి ప్రపీడితః. వీళ్ళందరూ సకల దేవతలు మునిగణముల జ్వాలలతో పీడింపబడిపోతున్నారు. అందుకని త్వరగా బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. నత్వా నుత్వా విధిం దేవాః తత్స్వాదుఃఖం అన్యవిధయన్ బ్రహ్మా సహా సురేస్తాత విష్ణులోకం యయావరం.
ఓ బ్రహ్మ, దేవతలు అందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ నమస్కరిస్తూ ఆయన సమక్షంలో వాళ్ళ దుఃఖాలన్నీ కూడా విన్నవించుకున్నారు. బ్రహ్మ వాళ్ళ చెప్పినవన్నీ కూడా విని వెంటనే వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళాడు. తత్ర గత్వా రమానాథం నత్వా నృత్వా విధిః సురేణ స్వదుఃఖం తస్ సమాచాఖ్యో విష్ణవే అనంతకం మునే. మనకి ఏ పురాణ ఇతిహాస గాథల్లో చూసినా సరే అందరూ కలిసి బ్రహ్మ దగ్గర వెళ్తారు. బ్రహ్మ దగ్గర నుంచి విష్ణు దగ్గరికి, విష్ణు దగ్గర నుంచి మళ్ళీ పరమేశ్వరుడికి, లేకపోతే బ్రహ్మ దగ్గర నుంచి పరమేశ్వరుడి దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ విష్ణు దగ్గరికి. ఈ ప్రక్రియ అన్నది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎన్ని గాథల్లో ఎక్కడ చెప్పినా సరే ఎందుకు ఇన్ని రూపాల్లో ప్రధానంగా ఈ అంశం ఆ అంశం తీసుకుని చెప్పింది ఏంటంటే ఉన్నది ఒక్కటి. నామాలతో రూపాలతో చేసే క్రతువులతో లీలల్లో భేదాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ అంతర్లీనంగా ఉన్నది ఒకటే, తానే అనేకమవుతున్నాడు. ఇలా లీలలు చేస్తున్నవాడు ఒక్కడే అన్న పరమ సత్యాన్ని గ్రహించటానికి. భేదభావం లేకుండా ఏ నామాన్నన్నా ఉచ్చరించు పర్వాలేదు, ఏ రూపానన్నా కొలువు పర్వాలేదు, కానీ అది పరమాత్మ. వేరే కూడా పరమాత్మే, కాకపోతే నా మనసు ఇక్కడ మక్కువ చూపిస్తుంది, నాకు దీని మీద ప్రీతి ఉన్నది, దీన్ని ఆధారం చేసుకుంటున్నాను నేను పురోగమించటానికి, నా వికారాలు తొలగించటానికి. అందుకని వేరే వాటి మీద భేదభావం లేకుండా దీన్ని నువ్వు పూర్ణంగా అనుకుని విశ్వసించి చెయ్యటము. వీళ్ళందరూ ఎప్పుడైతే ఆ విష్ణు లోకాలకి వెళ్ళారో అక్కడ దేవతలతో లక్ష్మీపతి అయిన ఆ విష్ణు సాన్నిధ్యానికి బ్రహ్మ కూడా వచ్చాడని ఆయనకి నమస్కరించి స్థుతులు చేసి అనంతుడైన పరమేశ్వరుడికి బ్రహ్మ ఆ దుఃఖానంతా కూడా నివేదించుకున్నాడు. విష్ణుశ్చ విధీనా దేవి రుద్రస్థానం యయోధృతం హరం ప్రణమ్య తత్రేత్య తుష్టావా పరమేశ్వరం. దాని తర్వాత విష్ణువు కూడా బ్రహ్మ సకల దేవతలందరినీ త్వరగా తీసుకుని రుద్రలోకానికి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పరమేశ్వరుడికి స్తుతించుకుని నమస్కరించుని అక్కడ ఉన్నారు. స్తుత్వా బహుతయా విష్ణు స్వదుఃఖం చ అన్యవేదయత్ సర్వం జ్వాలా సముద్భూతమత్రేశ్చ తపసః పరం. ఇలా స్థుతులు స్తోత్రాలు పరమేశ్వరుని చేసిన తర్వాత ఆ విష్ణు ఆ పరమేశ్వరుడికి ఆ దుఃఖానంతా కూడా నివేదించుకుని అత్రి చేస్తున్న తపస్సు గురించి, ఆ జ్వాలల ఉత్పత్తి గురించి అన్నిటికీ కూడా అక్కడ నివేదించుకున్నారు. ఇక్కడ మళ్ళీ మనం నిగూఢంగా అంటే రహస్యంగా ఏంటి చెప్పబడుతుంది అంటే, ఇప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మకి చెప్తే గానీ బ్రహ్మకి తెలియదా, మళ్ళీ బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకుని విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణువుకి చెప్తే గానీ విష్ణువుకి తెలియదా, అలాగే వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుడికి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్తే గానీ తెలియదా. కర్త క్రియ అన్నిటికీ మూలం ఎవరు అంటే ఒక కర్మ జరగటానికి ఒక కారణం ఉంటుంది. ఎక్కడ చూసినా ఏది చూసినా సరే చేస్తుంది నేను అన్న మాయలో ఉన్నంత వరకు ఏమవుతుంది అంటే నాకు నీకు భేదమే కనిపిస్తుంది, కానీ నిగూఢంగా ఉన్నవాడు, చేయించేవాడు, చేస్తున్నవాడు, చూస్తున్నవాడు, చూపిస్తున్నవాడు, అసలైన వాడు ఆ పరమాత్మ అన్న పరమ సత్యాన్ని గ్రహించగలగటమే వాస్తవం. ఇక్కడ ఆ తపస్సు చెయ్యటానికి కూడా కారణం ఏంటి, ఆ తపస్సుతో మళ్ళీ తప్పించిపోవటానికి కారణం ఏంటి అంటే మళ్ళీ ఉద్భవించాడు ఎవరు, పరమాత్మ అన్న కోరిక ఏంటి, పరమాత్మ అక్కడ పుత్రుడిగా లభించాలి అంటే లీలలు చెయ్యబోటానికి కారణంగా ఆ సంకల్పం యొక్క రూపాన్ని తీసుకోవాలని పరమాత్మ నిర్దేశించుకున్న మళ్ళీ ఎక్కడ ఉద్భవించాలో తాను నిర్ణయించుకున్నాడు. అంతేగాని నేను కోరికతో తపస్సు చేశాను కాబట్టి నా ఇంట వచ్చాడు అనుకోవటం మళ్ళీ అజ్ఞానం. నాలా కోరిక కలగటానికి కారణం పరమాత్మ, నేను ఆ క్రతువు చేయటానికి మూలం పరమాత్మ, అలాగే నేను ఆ క్రతువు చేసేలాగా అది మళ్ళీ నాకు ఫలిత రూపంలో వచ్చేలాగా కూడా అక్కడ మళ్ళీ ఆ అనుగ్రహం ఉన్న కారణంగానే ఆ కార్యం జరిగింది అన్నదే వాస్తవం. అత తత్ర సమేతాస్తు బ్రహ్మ విష్ణుర్మహేశ్వరః మునే సమంత్రాయాశ్చక్రురన్యే అన్యం జగతాం హితం. ఓ ముని, అలా దాని తర్వాత ఆ స్థానంలో ఏకచిత్తంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఈ సంసారానికి హితదాయకంగా చెయ్యటానికి అక్కడ మళ్ళీ ఆలోచన చేశారు ఉపాయం. తానే మూడుగా ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ ఈ మూడు తానే కలిసి మళ్ళీ మూడుగానే ఉద్భవించటానికి పూనుకున్నాడు అన్నది. ఇలా ఎప్పుడైతే మంతనాలు చేసుకున్నారో తథా బ్రహ్మాధయో దేవస్త్రాయాస్తే
వరదర్శభాः జగన్ముస్తాధాశ్రమం శీఘ్రం వరం దాతుం తదర్శయే. దాని తర్వాత ఆ వరాలు ఇవ్వటానికి ఆ శ్రేష్ఠుడు, ఈ ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడ మునికి అత్రి మహర్షికి వరాన్ని ఇవ్వటానికి త్వరగా ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. स्वाचित्ना चित्नास्तास्तान् सा दृष्ट्वात्रि मुनिसत्तमः प्रणनाम चातुष्टावा వాగ్భీరిష్టాభిరాధనాత్. వాళ్ళ వాళ్ళ వాహనాల మీద ఎలా అయితే బ్రహ్మకి హంస, అలాగే విష్ణుకి గరుడు, అలాగే వాళ్ళ చిహ్నాలతో వాళ్ళ వాహనాలతో వీళ్ళందరూ కూడా వృషభ వాహనుడైన పరమేశ్వరుడు ఇలా అందరూ ఆ ముని శ్రేష్ఠుడైన అత్రి దగ్గరికి వెళ్ళారు. అత్రి వాళ్ళ ముగ్గురు అలా రావటంతో వాళ్ళకి నమస్కరించి చాలా ఆధారపూర్వకంగా వాళ్ళ ముగ్గురిని కూడా స్తుతిస్తున్నాడు. తతః సా విస్మితో విప్రస్థానువాచ కృతాంజలి బ్రహ్మపుత్రో వినీతాత్మా బ్రహ్మ విష్ణు హరాభిధాన్. చేతులు జోడించి ఆ ముగ్గురికి వినయంగా బ్రహ్మపుత్రుడైన అత్రి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చాలా ఆనందంతో, అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడే తనకి బిడ్డగా ఉద్భవించాలని ఆ కోరికతోనే అంత దీర్ఘకాలం తపస్సు చేస్తే ఆశ్చర్యంగా అక్కడ ముగ్గురు త్రిమూర్తులు కూడా అక్కడ ప్రకటింపబడ్డారు. అందుకని వాళ్ళని స్తుతిస్తూ అలా ఆశ్చర్యంలో చూస్తూ ఉండిపోయాడు అత్రి. తర్వాత మళ్ళీ కోలుకుని ఇలా మాట్లాడుతున్నాడు. అత్రిర్ ఉవాచ హే బ్రహ్మన్ హే హరే రుద్ర పూజయా స్త్రీ జగతాం మతాః ప్రభవశ్చేశ్వరాः సృష్టిరక్ష సంహార కారకాः. అత్రి ఆ త్రిమూర్తులతో ఇలా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర, మీరు ముగ్గురు కూడా లోకంలో పూజింపబడుతున్నవారు, ఈశ్వరులు, సకల ఉత్పత్తికి స్థితికి ప్రళయానికి కారణమైన వాళ్ళు. అందుకే సృష్టికి ఒకళ్ళు, పాలనకి ఒకళ్ళు, అలాగే లయానికి ఒకళ్ళు అన్నట్టుగా అందరూ విశ్వసిస్తూ ఉన్నారు, అందరూ పూజిస్తూ ఉన్నారు. ఏక ఏవ మయా ధ్యాత ఈశ్వరః పుత్రహేతవే యః కశ్చిదైశ్వరః ఖ్యాతో జగతా స్వాస్త్రియా సహా. నేను నా భార్య అంటే తపోనిరతంతో పుత్రుడు కావాలన్న కోరికతో, ఆ కోరికతోనే, ఆ ఏకమాత్ర కోరికతోనే ఈ జగత్తుకే మూలమైన ఈశ్వరుణ్ణి నిన్ను నేను ధ్యానిస్తూనే ఉన్నాను, ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకే ఆ కోరిక కోసమే నేను ఈ తపస్సు చేశాను అని. యూయం త్రయస్సురాः కస్మాదాగత వరదర్శభాः ఏతన్మే సంశయం జిత్వా తతో దత్తేప్సితం వరం. వరాలు ఇచ్చేవాళ్ళు శ్రేష్ఠుడివి, మీ ముగ్గురు కూడా ఇలా అంటే నేను ఒక్క పుత్రుడు కావాలన్న కోరికతో ఆ పరమేశ్వరుడి మీద ఇంత దీర్ఘకాలం తపస్సు చేస్తే ఇక్కడ మళ్ళీ ఆ వరం ఇవ్వటానికి మీరు ముగ్గురు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ సంశయాన్ని నాకు తొలగించి నా అభిష్టానికి తగ్గట్టుగా నా వరాన్ని నాకు ప్రసాదించండి అని అత్రి అడిగాడు. इति श्रुत्वा वचस्तस्य प्रत्युचुस्ते सुरास्त्रयः यादृक्कृतस्ते సంకల్పస్తతేవాభూన్ మునీశ్వరః. ఈ అత్రి మహర్షి యొక్క మాటలు విన్న తర్వాత ఆ ముగ్గురు, బ్రహ్మ విష్ణు ఆ మహేశ్వరుడు ముగ్గురు కూడా, మునిరాజా, నీ సంకల్పం ఏదైతే ఉన్నదో, ఏ సంకల్పంతో ఏ మనోరథంతో నువ్వైతే చేశావో అలాగే జరుగుతుంది. వయం త్రయో భవేసానః సమానా వదర్షభాః అస్మాదంశా భవాస్తస్మాద్భవిష్యంతి సుతస్త్రయః. అయితే నేనైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మేము ముగ్గురు కూడా సమాన రూపంతో ఈ జగత్తుకి, అంటే ఉన్నది ఒకటే అనేకమయ్యాడు, అలా ముగ్గురయ్యాలి. అందుకే మేము ముగ్గురు కూడా వరం ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాము. అయితే మేము ముగ్గురు మా ఆ అంశలతో ముగ్గురు పుత్రుల్లాగా నీకు ఉత్పత్తి చెందుతాము అని. విదిత భువనే సర్వే పిత్రోః కీర్తి వివర్ధనాః ఇత్యుక్త్వా తే త్రయో దేవాః స్వధామాని యుయుర్ముధా. ఈ జగత్తులో ప్రసిద్ధి చెందిన తల్లి తండ్రిలాగా కీర్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి ఆ ముగ్గురు దేవతలు కూడా చాలా ప్రసన్నంగా ఆ వరాన్ని, అంటే మేము ముగ్గురు మా అంశాలతో నీకు ముగ్గురు పుత్రుల్లా పుడతామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ధామాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. వరం లబ్ధ్వా ముని స్తోత జగామా స్వాశ్రమం ముధా యుతో అన్సూయయా ప్రీతో బ్రహ్మానంద ప్రధో మునే.
ఓ ముని బ్రహ్మానంద ప్రదాత అయిన అత్రి మహర్షి ఎంతో అంటే నిజంగా ఆనందానికి లోబడ్డాడు. పరమాత్మ అసలు ఆ తపస్సుని మెచ్చుకుని మళ్ళీ వరం ఇవ్వటానికి రావటం గగనం. అలాంటిది ఆ పరమాత్మ త్రిమూర్తి రూపంలో వచ్చి మళ్ళీ ముగ్గురుగా పుడతాను తానాంశతోనే అని చెప్పటం అందుకుని అనసూయతో చాలా ప్రసన్నతాపూర్వకంగా తన స్థానానికి తను వెళ్ళిపోయాడు అత్రి మహర్షి. అత బ్రహ్మ హరిః శంభుర్ వతేరుః స్త్రియాం తతః పుత్రరూపేణ ప్రసన్నాస్తే నానాలీలా ప్రకాశకాః. నానా లీలలు చేస్తున్న ఆ పరమాత్మ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నీ ఇంట పుత్రుడిగా నేను ఉద్భవిస్తున్నాను అంటే సృష్టికర్త రూపంలో, పాలనకర్త రూపంలో, లయకర్త రూపంలో చేస్తున్న సృష్టిలో ఆ కార్యాలన్నీ వదిలేసి ఇక్కడ ఉంటున్నాడా? ఆ పరమ సత్యాన్ని గ్రహించటానికి లీల. అనేక లీలలు ఎప్పుడూ చేస్తూ ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉన్న ఆ పరమాత్మ చాలా ఆనందంగా పుత్ర రూపంలో నీ గర్భంలో ఉత్పత్తి చెందుతామని చెప్పి ఎలా అయితే చెప్పారో లోకహితార్థమై లీలగా, అలాగే ఇక్కడ అనసూయ గర్భమందు ఈ ముగ్గురు కూడా ముగ్గురు పిల్లల్లాగా ఉత్పన్నమయ్యారు. విధేరంశాత్ విధుర్జజ్ఞేన అనసూయాయాం మునీశ్వరాత్ ఆవిర్బభూవో దదీతః క్షిప్తో దేవేహ స ఏవహి. అదే సమయంలో పూర్ణ రూపంలో మునీశ్వరుడాయ అనుసూయ అలాగే బ్రహ్మాంశతో అలాగా చంద్రమ చంద్రుడు ఉత్పత్తి అలాగే దేవతల ద్వారా సముద్రంలో జరిగిపోయిన కారణంగా మళ్ళీ సముద్రం నుంచి ఎలా అయితే చంద్రుడు ఉద్భవించాడు. అందుకే క్షీరరాజ సముద్ర తనయ అని లక్ష్మీదేవిని అంటాము. లక్ష్మీ సోదర చంద్ర సహోదర అంట, అంటే చంద్రుడు యొక్క సోదరి లక్ష్మి అని. అంటే ఇక్కడ ఆ అనసూయ ఇక్కడ మళ్ళీ ఆ బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు ఎలా అయితే ఉత్పత్తి జరిగాడు దేవతల ద్వారా సముద్రంలో పడవేయబడినప్పటికీ కూడా మళ్ళీ సముద్రం నుంచి మళ్ళీ ఉత్పన్నమైన వాడు. విష్ణువరం శశాత స్త్రియాం తస్యాద మాత్రేర్ధత్తో వ్యజాయత సన్యాస పద్ధతిర్యేన వర్ధిత పరమమునే. అలాగే ఇక్కడ బ్రహ్మ విష్ణు అంశతో చంద్రుడు అలాగే విష్ణు అంశతో అత్రి ద్వారా ఇక్కడ అనసూయకి దత్తాత్రేయ రూపంలో ఉత్పత్తి చెందాడు. ఇక్కడ సర్వోత్తమైన సన్యాస పద్ధతికి ఇక్కడ ఉండేలాగా. దుర్వాస ముని శార్దూల శివాంశాన్ ముని సత్తమ జజ్ఞే తస్యాం స్త్రియా మాత్రేర్వరధర్మ ప్రవర్తక. అలాగంటే ఇక్కడ బ్రహ్మ అంశతో విష్ణు అంశతో అయిపోయిన తర్వాత ఈశ్వర అంశతో అత్రి ద్వారా అనసూయకి కలిగిన పుట్టుల్లో శివ అంశతో శ్రేష్టమైన ధర్మాన్ని ప్రచారం చేయటానికి, అంటే ఒకళ్ళేమో సన్యాస మార్గాన్ని వృద్ధి చేయటానికి, ఇంకొకళ్ళు ధర్మాన్ని ప్రచారణ చేయటానికి మునిశ్రేష్ఠుడైన దుర్వాస రూపంలో అక్కడ శివాంశగా ఉత్పత్తి చెందాడు. భూత్వా రుద్రశ్చ దుర్వాస బ్రహ్మతేజో వివర్ధనః చక్రే ధర్మ పరీక్షాం చ బహూనాం సాధయాపరః. రుద్రుడే దుర్వాస రూపంలో ప్రకటింపబడ్డాడు. బ్రహ్మ తేజస్సుని వృద్ధి చేసేలాగా దయాపూర్వకంగా అనేకంగా ధర్మాన్ని పరీక్షింపజేయటానికి, ధర్మాన్ని రక్షింపజేయటానికి, స్థాపింపజేయటానికి తానే ఈ రూపాలలో ఉద్భవించాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 19 చాప్టర్లో 28 శ్లోక సంపూర్ణం.